అందరికీ నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు. నేను ఆయన ఛానల్లోనే మాట్లాడుతూ మా పాసు పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఒక్కసారి ఏం మాట్లాడుతున్నాడు అని ఆయన మాటలోనే వినిపిస్తాను చూడండి. సరే వీడు ఇస్తాను కానీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కదా, కరెక్ట్ నేను కాదంటలేదు. జగన్మోహన్ పాస్ భూమి నాది ఉన్నప్పుడు నాయకుల ఫోటోలు వేయకూడదు. ఎందుకంటే నాయకుల సొంత డబ్బులు కాకుండా కరెక్ట్ ప్రశ్న కరెక్ట్ నేను కాదంటలేదు. జగన్మోహన్ పాస్ భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటో కానీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కదా, పుస్తకం నీదే కావచ్చు. ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. మరి ఉదాహరణకు నీ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, నా బిడ్డ బర్త్ సర్టిఫికేట్ మీద మున్సిపాలిటీ సంతకం ఏంటి అని అనొచ్చా? ఆడవాడు సంతకం పెట్టాలి మున్సిపాలిటీ అధికారులకి, గవర్నమెంట్ అధికారులకి, ముఖ్యమంత్రికి లింక్ వేసి, సంక్షేమ పథకాలకి లింక్ వేసి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డే కదా. ముఖ్యమంత్రి బొమ్మ ఉంటే తప్పేంటి? పాస పుస్తకాల పైన ముఖ్యమంత్రి ఇస్తున్నారు కాబట్టి బొమ్మ వేసుకుంటాడు, తప్పేంటి అని మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ అధికారులకి ముఖ్యమంత్రితో పోలిక వేసి లింక్ వేసేసాడు. ఏమనాలి? నేను మేధావి అనాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉంటాడు, పోతాడు, ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు మళ్ళీ. అయినా నాకు తెలియకడుగుతాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, తాతల కాలం నాటి ఆస్తులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి సంపాదించింది కాదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకుంటాడు? ఏ రకంగా? పైగా దానికి ఈ ఎదవల కవరింగ్ ఏంటంటే, పెద్దవాడు అనకూడదు కానీ ఈ ఎదవ కవరింగ్ ఏంటంటే, సంక్షేమ పథకాలకి జగనన్న కానుక, చంద్రన్న కానుక ఈ పేర్లు పెట్టుకుంటే తప్పు లేనప్పుడు పాసు పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పు ఏంటి అని మాట్లాడుతున్నాడు. పైగా ఈయన ఒక ప్రొఫెసరు. ఇంత మెట్టతనంతో ప్రొఫెసర్ అటాక్ అయిపోయి మాకు అర్థం కావట్లా. ఏ విధంగా మాట్లాడారో నాకే అర్థం కావట్లేదు. దీని గురించి చెప్పు, ఎలా వేసేసుకుంటారో. సంక్షేమ పథకాలకి శాశ్వత భూమికి తేడా తెలీదా? సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరపు నుంచి ఇస్తారు కాబట్టి సరే, ఓకే, వాళ్ళు బొమ్మ వేసుకున్నా, వాళ్ళు ఫోటో వేసుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మా తాతల నాటి ఆస్తులే, వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఉంటాయి, సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి, ఎవరికాడు సొంతంగా కొనుక్కున్న ఆస్తులు ఉంటాయి. వాటిపైన అంటే మా కష్టార్జితంతో మేము కొనుక్కున్న వాటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు అయ్యా అని అడిగితే, సంక్షేమ పథకాలకి ఇచ్చి వేసుకుంటున్నారు కదా పేర్లు, తప్పేంటి? ఇందులో ఇస్తే తప్పేంటి? నువ్వు ఒక మేధావి, మా దరిద్రాన్ని ఎందుకు కక్ష కట్టేసావు ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన? కొన్ని ఆంధ్రప్రదేశ్ అంటే నీది ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, తెలంగాణ. నువ్వు ఒక ప్రొఫెసర్వి, నువ్వు ఒక మేధావి. ఇప్పటికైనా అర్థమైందా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బానిస. డబ్బులు పడేస్తూ ఉంటాడు, నెల నెల డబ్బులు పడేస్తే ఇలా వచ్చి మురిగేస్తూ ఉంటారు కుక్కలాగా. కవర్ చేస్తాను, సిగ్గు అనిపించట్లేదు నాగేశ్వరరావు గారు. అంత వయసు వచ్చింది మనకి. సంక్షేమ పథకాలతో పోల్చేసాడు అంతే. అంటే ఇంకా ఇలా వచ్చిన వాళ్ళందరూ బొమ్మలు వేసుకుంటా పోతే ఇంకొక పాస్ పుస్తకం మీద ఒక్కొక్క ముఖ్యమంత్రి బొమ్మలు ఉంటాయేమో. పైగా దానికి మళ్ళీ తోడు డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ మీద మున్సిపల్ అధికారులు సంతకం ఉందంటే ఏం చెప్తామంటే, ఆ అధికారి పదవీ కాలం ఎంత, ఆ అధికారి ఉద్యోగ కాలం ఎంత, జగన్మోహన్ రెడ్డి ఎంత? ఏమో, నువ్వు ఒక ప్రొఫెసర్వి, నువ్వు ఒక మేధావి, నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు మా బాబోటోళ్ళు కొంతమంది గొర్రెలు అట్ట నడిపించేస్తున్నావు అంతే, నడిచిపోతున్నాను. నీకు అలాగా కామెంట్లోని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని అమ్మనా బూతులు తిడుతున్నాను. మామూలు బూతులు కాదు, పచ్చి బూతులే. ఒకసారి చదివి వినిపిస్తా. ఇగో మెట్ట విను. మా కష్టార్జితంతో లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తులపై 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండిపోయే అధికార పార్టీ నాయకుల ఫోటోలు ఎందుకు వేసుకోవాలి? వారిచ్చే పథకాలపై వేసుకోండి, అంతేగాని మా ఆస్తి పత్రాలపై కాదు. ఆస్తి పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండాలి. మెట్ట విను. ఆస్తి పత్రాలపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండాలి. ఈ బొగడాగాల ఫోటోలు ఎందుకని చెప్పేసి అని కామెంట్లో ఒకడు. మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్నీ సిల్లీగా ఉన్నాయి, మీకన్నా 10th క్లాస్ స్టూడెంట్ బాగా విశ్లేషణ చేస్తాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావునే ఇదిగో చంద్రన్న కానుక కానీ జగనన్న కానుక కానీ అధికారంలో ఉన్నంతసేపే ఉంటాయి, కానీ పాస్బుక్ జీవితాంతం ఉంటుంది, అది మా ఆస్తులు కదా, వాటిపైన బొమ్మలు ఎలా వేసుకుంటారో దిక్కుమల్లి ఎదవలారా అని చెప్పి బుద్ధులు తిడుతున్నాను నేను. అమ్మనా బుద్ధులు తిడుతున్నారండి నిన్ను. ప్రొఫెసర్ నాగేశ్వర వయసులో పెద్దోడని కూడా చూడకుండా పచ్చి బూతులు తిడుతున్నారు. కామెంట్లు చదువుకో ఒకసారి.
ఒక్క కామెంటు నువ్వు చేసిన వీడియోకి నీకు అనుకూలంగా ఉంటే చూపించిన బొక్క నీకు కనబడదాయా? సరే నీకు కనబడదుగా, తర్వాత మాట్లాడుతుంది. ఇంకో వీడియో మాట్లాడావు కదా, అది కూడా మాట్లాడతాం. ఇంతకు మించిన దరిద్రం ఉండదేమో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఇవాళ పూర్తిగా అర్థమైపోయింది మీరు పేటీఎం మేధావని, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారని ఆంధ్ర రాష్ట్రపతిని కక్ష కట్టేశారు. కానివ్వండి, 2 రోజులు కానిత్తరాలు కానివ్వండి. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైసీపీ కార్యకర్త కన్నా ఎక్కువ డ్యూటీ చేస్తున్నాడు. తెలుగుదేశం పైన వీడియోలన్నీ వరుస 1 కాదు 2 కాదు. ఇవాళ కూడా ఇన్ని రోజులు పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని చెప్పేసి అని మాట్లాడారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్తున్నాడు. ఎలా ఒకసారి ఆయన మాటలోనే వినిపిస్తాను చూడండి. పథకాలు చెప్పినప్పుడు ఓ క్వశ్చన్ ముందుకు వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి పథకాల పాలనను ఇప్పటిదాకా విమర్శించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలకు అదనంగా ఇస్తామంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయింది. కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్ని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ అమెరికా అవుతుందా? అవుతుంది. నేను చెప్తాను. మీ కడుపు మాట మాకు అర్థమైంది. కడుపు మాట ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారనుకో, తెలంగాణ రాష్ట్రంతో పాటు పోటీ పడతాయి. పరిశ్రమల విషయంలో కావచ్చు, ఇంకా ఇతర అంశాలు అన్నింటిలోనూ కూడా. మెయిన్గా నువ్వు చెప్పే కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఏమన్నా సింగపూర్ అవుతుందా, అమెరికా అవుతుందా అని చెప్పేసి మాట్లాడావు కదా. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిలాగా అప్పులు చేసి పనిచేస్తానని చెప్పట్లా. మీరు బాగా గమనించండి. నేను జగన్మోహన్ రెడ్డిలాగా ఎక్కడ దొరికితే అక్కడ ప్రభుత్వ ఆస్తులు అమ్మేసి, భవనాలు తాకట్టెట్టేసి, అప్పులు తీసుకొచ్చేసి, సంక్షేమ పథకాల పేరుతో నా బొమ్మోటి వేసుకొని ఇచ్చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లా. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాను, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాను, పెట్టుబడులు తీసుకొస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తాను, తద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలు నేను ఇస్తాను ఆయన చెప్పింది. అది ఆయన చెప్పేది కూడా అదే కదా. నేను ఇందాకే మాట్లాడుకున్నాం నీ ప్రొఫెసర్, నీ మేధావితనం గురించి, నీ మెటతనం గురించి ఇందాక 2 వీడియోలను కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ నువ్వు వస్తావు, డ్యూటీ మాత్రం గట్టిగా చేస్తున్నావన్నా. వైసీపీ కార్యకర్తల కన్నా కూడా, ఆ పేటీఎం బ్యాచ్ కంటే కూడా నువ్వు మాత్రం డ్యూటీ బ్రహ్మాండంగా చేస్తున్నావు. ఇలాగే చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంక ఈ మెడతాను వదిలేయండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి చెప్పు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి చెప్పండి, రాష్ట్రానికి ఆదాయం ఏ మేరకు పెరిగిందో చెప్పండి. మేధావులు కదా, ఎందుకు చెప్పరు? వాటి గురించి చెప్పరు. ఏదో వాళ్ళు ఒక స్క్రిప్ట్ పంపించేస్తారో ఆ స్క్రిప్ట్ చదివేయడమే. నువ్వు అనగా జర్నలిస్ట్ అనగా, ఓఎన్ఆర్ అనగా, ఇంకా కొంతమంది మాకు అపర మేధావులు ఉన్నారు వాళ్ళందరూ అనగా, మాకు ఈ భజన సరిపోతుంది. ఇంకా పొద్దులు వేసిన కాంచి కదా మీ మేధావుతానం తాకలట్ట. అలాగని మీరు చాలా మా రాష్ట్రాన్ని నాశనం చేసేస్తానికి. అయినా నీకు ఆంధ్రప్రదేశ్ గురించి నీకెందుకు? నీ తెలంగాణ అక్కడ ఎడితే అయిపోద్ది కదా, ఇక్కడ దాకా ఎందుకు? నీకు ఇక్కడ పరిస్థితులు తెలియవు, సవ్వు. కొన్ని నీకు కనబడద్దా అంటే నీకు కనబడదు. కనబడదే నీకు 10% కనబడుతుంది. మసకగా కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు. నీకేం అవసరం చెప్పు? దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. మాకే చిరాకు వస్తుంది మీ పైన.